హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఈరోజు రివ్యూ అయితే మనం చూద్దాం. సో, ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని 'వెట్రి వెంకటేష్' అండ్ 'అనిల్ రావిపూడి' వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చుతుంది. సో, మనం ఇప్పటి నుంచి అయితే అనుకుంటున్నామో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కి కొంచెం రావడం ఇబ్బంది కలుగుతుంది. సో, అటువంటి నేపథ్యంలో ఈ సినిమా అసలు సిసలైన సంక్రాంతి అంటేనే తెలుగు వాళ్ళ పండగ. సో, ఇలాంటి తెలుగు వాళ్ళ పండగ ఈ సినిమా మరింత పండగ వాతావరణం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో, మనం ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు మనకి ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ గారు ఈ ఒక ఇద్దరు లేడీస్ మధ్యన జరిగే ఏదైతే మనం కామెడీ హాస్యాస్పదంగా ఉంటుందో సో, అటువంటి సీన్‌లే ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా పరంగా చూస్తే మనం సాంగ్స్ చాలా మట్టుకి మనం విన్నాము. సో, సినిమాలో ఈ సాంగ్స్ పిక్చరైజేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో, ఫ్యామిలీ ఆడియన్స్ 'విక్టరీ వెంకటేష్' గారు సినిమా నుంచి ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో, సో, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా చాలా విపరీతంగా నచ్చుతుంది. సో, ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఈ సినిమాకి థియేటర్‌లో నవ్వులే నవ్వులు. సినిమా అయితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మన సినిమాలో ఉన్నంత సేపు థియేటర్‌లో ఉన్నంత సేపు కూడా హ్యాపీగా నవ్వుకొని కుటుంబంతో ఇంటికి రావచ్చు. అంత హ్యాపీగా ఉంటుంది సినిమా. మనం స్టోరీ పరంగా చూస్తే తక్కువే అనిపించినా, మనకి థియేటర్‌లో చూస్తున్నాం చూపి విజువల్‌గా అయితే సినిమా చాలా బావుంటుంది. మనం పాటలు విన్నాం. సో, ఆ పాటలు మన థియేటర్‌లో పిక్చరైజేషన్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ 'గోదావరి గుట్టు' అది చాలా బాగుంటుంది సాంగ్. సో, మనం సింపుల్‌గా చూస్తే ఫన్ను అండ్ ఎమోషన్ అండ్ లేడీస్ ఈ 3 ఈ సినిమాలో ఉన్నాయి. సో, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ మనకు కొంచెం అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కాబట్టి ఈ సినిమాకి అంత కొంచెం ఆయన ఇచ్చినటువంటి బీట్సే లేతే అవి కొంచెం మాస్ సినిమాకైతే బావుంటాయి. ఈ సినిమాకి కొంచెం ఓవర్ అయిందనిపిస్తది. సో, ఆయన బీజీఎం కూడా కొంచెం ఓవర్‌గా ఉంటుంది. అది అది మించి సినిమాకి అనిల్ రావిపూడి అయితే ఎప్పటిలాగానే ఆయన హిట్ అనేది మళ్ళీ ఈయన ఖాతాలో యేసుకున్నాడు అనిపించింది. సో, ప్రీవియస్ సినిమాలు ఆయన ఏ సినిమాలు అయితే ఉంటాయో సో, ఆ సినిమాలు ఏ రకంగా అయితే ఉంటాయో ఈ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. కామెడీ పరంగా ఈ సినిమా చాలా బావుంది. ఆహ్, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి వాళ్ళిద్దరు కూడా పర్ఫార్మెన్స్ బానే ఉంటుంది. సో, ఎస్పెషల్లీ వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఆయన ఫన్ ఫన్ ఏ విధంగా అయితే సినిమాలో కామెడీ ఏ విధంగా అయితే ప్రీవియస్ సినిమాలు ఏ విధంగా ఉంటాయో ఈ సినిమాలో కూడా ఆయన ఫన్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. థియేటర్‌లో చూసేటప్పుడు ఆ స్క్రీన్ ప్రజెంటేషన్ అనేది చాలా మనకి నవ్వు అనేది తెప్పిస్తా ఉంటుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ కూడా వారి వారి క్యారెక్టర్స్ న్యాయం చేశారనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా సినిమా అయితే చాలా అంటే చాలా బావుంటుంది. సినిమా చూస్తున్నానని చెప్పి కూడా ఆడియన్స్ కొంచెం ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతూ కొంచెం ఫన్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఫీల్ అనేది అయితే ఈ సినిమా చూస్తున్నానని చెప్పు ఒక ఫీల్ గుడ్ సినిమా చూసానన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్‌కి అయితే కలుగుతుంది. సినిమాలో వచ్చేటప్పటికి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సినిమా చూస్తున్నానని చెప్పి కూడా మనకైతే బోరింగ్ అనేది ఎక్కడ ఉండదు. ఆ సినిమా అక్కడక్కడ అనిపించినా పెద్దగా మనకు ఫీల్ అయితే కలగదు. సో, సినిమా అయితే ఓవరాల్‌గా ఈ సంక్రాంతికి విన్నర్ అయితే మనం మంచి ఒక తెలుగు నేటివిటీ ఒక మంచి ఒక లేడీస్ తోటి, ఒక ఫ్యామిలీ తోటి నవ్వుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా అయితే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం. సో, మొన్న రిలీజ్ అయిన అంతకుముందు రిలీజ్ అయిన సినిమా 2 కూడా ఒకటి మాస్ అండ్ ఇంకోటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చిన సినిమాలే. కానీ ఈ సినిమా అనేది ఎస్పెషల్లీ లేడీస్‌కి సంక్రాంతి ఈ తెలుగువారికి పండగ నేపథ్యంలో ఉండే ఎలిమెంట్స్ అనేవి ఈ సినిమాలో ఖచ్చితంగా జోడించైతే ఈ సినిమాని తీశారని అనిపిస్తుంది. సో, సంక్రాంతికి విన్నర్ అయితే ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆ పల్లెటూరు నేపథ్యం లేదంటే సినిమా ఆడియన్స్ లేతే లేడీస్ సినిమా తీసినట్టు విధానం కూడా మనకు చాలా అనిపెడుతుంది. సినిమాలో చాలా అంటే చాలా బావుంది. సినిమా చూస్తున్నానని చెప్పి కూడా మంచి మంచి ఫీల్ అయితే కలుగుతుంది. సినిమా మాత్రం ఖచ్చితంగా ఇది చూడాల్సిన సినిమా. ఈ సంక్రాంతికి చూడాల్సిన సినిమాలో ఇది ఖచ్చితంగా టాప్‌లో ఉంటుంది. సో, అంత బావుంది సినిమా. మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుద్ది. చూస్తున్నానని చెప్పి కూడా ఈ సినిమా అయితే మీకైతే బోర్ అనేది ఎక్కడ ఉండదు. వెంకటేష్ గారు గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. సంక్రాంతి పండుగ, సంక్రాంతి సినిమా తీసిన వెంకటేష్. సో, మరోసారి ఆ సెంటిమెంట్ కొనసాగిస్తూ సంక్రాంతికి వస్తున్నాం అని ఈ సంక్రాంతి టైటిల్ అనేది ఆయన పెట్టుకొని ఈరోజు మన ముందుకొచ్చాడు. సో, ఈ సినిమా ఎలా ఉందంటే ఇద్దరు లేడీస్ మధ్యన జరిగే సీన్స్ ఏవైతే ఉన్నాయో సో, మన వెంకటేష్ గారిని ఫస్ట్ నుంచి ఊహించుకుంటాం. ఆయన ఫ్యామిలీ లేడీస్‌కి గాని, ఫ్యామిలీస్‌కి గాని ఒక
మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే ఒక హీరో. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ గాని, లేడీస్ గాని సినిమా థియేటర్‌కొచ్చి చూసే ఒక ధోరణి అయితే లేదు. సో, దీన్ని బ్రేక్ చేస్తూ ఈ 'విక్టరీ వెంకటేష్' గారు తీసిన ఈ 'సంక్రాంతికి వస్తున్నాం.' సో, ఇదేంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్టోరీ. ఈ సినిమా చూస్తున్నంత సేపు మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. సో, స్టోరీ పరంగా చూసుకుంటే మనం సింపుల్‌గా చూస్తే స్టోరీ పరంగా చూస్తే ఒక లవర్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్‌లో ఆయనకి. సో, ఆయన మ్యారేజ్ చేసుకుంటాడు. ఈయన ఒక పోలీసు. సో, పోలీసు ఒక కేసు నిమిత్తం మళ్ళీ ఆయన ఒక డిపార్ట్‌మెంట్ ఈయన్ని పిలుస్తుంది. ఈయన కేసు టేక్ ఓవర్ చేయడానికి ఎళ్తాడు. అక్కడ లవర్ ఉంటుంది. సో, ఆ లవర్ మధ్యన ఐశ్వర్య రాజేష్ ఎళ్లి వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. సో, ఇదే సింపుల్ స్టోరీ. మనం ఎప్పుడైతే మన 'అనిల్ రావిపూడి' సినిమాలు ఎలాగైతే ఉంటాయో, సో, అదే కామెడీస్ అదే ఆయన కామెడీ సీన్‌లు గాని, ఆయన చేసే ఈ డైలాగ్స్ గాని, పంచెస్ గాని ఎలాగుంటాయో, సో, సేమ్ అదే ఇందులో కొంచెం ఇంకా ఎక్కువున్నాయి. సో, 'ఎఫ్3' మనకు కొంచెం నిరాశపరిచింది మనం అనిపిస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం ఆహ్, చాలా అంటే చాలా బావుంటుంది. సో, కొత్తగా ఎక్స్‌పెక్టేషన్ చేసి సినిమాకెళ్ళిన వాళ్ళకైతే ఈ సినిమా కొంచెం ఆహ్, ఈ ఓవర్ కామెడీ ఇయన్నీ కూడా కొన్ని నచ్చవు. సో, మీరు జీరో మైండ్ తోటి జీరోగా అంటే సినిమాలో ఏమి ఎక్స్‌పెక్టేషన్ చేయకుండా ఎళ్లి సినిమాని చూస్తే మాత్రం మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. సో, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో, మరిన్ని వీడియోస్ తప్పకుండా మన ఛానల్‌లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ ఛానల్ ఓన్లీ మన ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ మూవీస్ పర్పస్ మనకి డైలీ వచ్చే విషయాలైతే ఇందులో ఖచ్చితంగా వస్తుంటాయి. సో, ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ వచ్చే ప్రతీదీ సినిమాలో సినిమాస్ గానీ, లేకపోతే రివ్యూస్ గానీ, లేతే ఇంకా వాటికి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్‌లో వస్తుంటాయి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో, మరిన్ని వీడియోస్ మన ఛానల్‌లో మీరు చూడాలంటే మన ఛానల్ ఖచ్చితంగా మీరు సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.